తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. గణపతి నవరాత్రి ఉత్సవాలు ప్రశాంతంగా జరుపుకోవాలని భీమడోలు సీఐ యూజే విల్సన్ పిలుపునిచ్చారు. ఏలూరు జిల్లా భీమడోలు సర్కిల్ కార్యాలయంలో గణపతి నవరాత్రి ఉత్సవ కమిటీలతో సీఐ విల్సన్, ఎస్ఏ సుధాకర్, విద్యుత్, రెవెన్యూ, ఫైర్ అధికారులతో కలిసి సమావేశం నిర్వహించారు. గణపతి నవరాత్రి ఉత్సవాలు ఎటువంటి విభేదాలు లేకుండా శాంతియుతంగా సంతోషంగా నిర్వహించుకోవాలన్నారు. వినాయక చవితి పండుగ మొదలుకొని విగ్రహాల నిమజ్జనం వరకు క్రమబద్ధంగా జరిగేలా ప్రత్యేక మార్గదర్శకాలు పాటించాలన్నారు. ప్రజల సహకారంతోనే పోలీస్ విభాగం అన్ని ఏర్పాట్లు సమర్థవంతంగా చేపడుతుందని తెలిపారు. తీసుకోవడం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎవరు దీన్ని ఆర్గనైజ్ చేస్తున్నారు, ఎప్పుడైనా ఏదైనా ఇష్యూ జరిగిన తర్వాత మనం ఆర్గనైజర్స్ ఎవరు, లేదా గ్రామం పెద్ద ఎవరు, పలానా పెద్ద ఎవరు అని ఎత్తుక్కునే పరిస్థితుల్లో నుంచి ఇవో మేమే ఎలాగైతే కమిటీ ఉంటది, మీలో మీరు గొడవలు పెట్టుకునే పరిస్థితి కానీ తగాదాలు పెట్టుకునే పరిస్థితి కానీ తెచ్చుకోవద్దు. ఒకటి. రెండు, మీకు అన్ని డిపార్ట్మెంట్స్ చెప్పారు ఫైర్స్ సేఫ్టీ ఎలా తీసుకోవాలి, ఎలక్ట్రికల్ గా ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలి, డిపార్ట్మెంట్ వారు మీకు ఏ విధంగా సహకరిస్తారనే విషయాలు కూడా మీకు చెప్పారు. అందులో మీకు ఏమైనా అనుమానాలు ఉంటే మీరు డైరెక్ట్ గా వాళ్ళనన్నా కలవచ్చు, లేదంటే భీమడోలు ఎస్ఐ గారన్నా కలవచ్చు, లేదా నాకన్నా ఫోన్ చేయొచ్చు. మీరు ఎవరికి ఫోన్ చేసినా సరే మీకు ఏదైనా అనుమానాలు ఉన్నా సరే మేము దాన్ని క్లారిఫై చేస్తాం. అంతేకాదు మీరు కండక్ట్ చేసే ప్రోగ్రామ్స్ లో కూడా మీరు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. కమిటీ వాళ్ళు మీకు ఇంతకుముందే ఎస్ఐ చెప్పారు, మీకు అన్ని విషయాలు చెప్పారు. పండగ అనేది పండగలాగానే చేసుకుందాం, సంతోషంగా చేసుకుందాం, భక్తి భావంతో చేసుకుందాం. మీరు పెట్టే ప్రోగ్రామ్స్ లో కానీ కథా కాలక్షేపాలు పెట్టండి, హరికథ పెట్టండి, బుర్రకథ పెట్టండి, లేదా మరొకటి పెట్టండి, దేవుడి గురించి అందరికీ తెలియజెప్పండి. లాస్ట్ నేను చూశాను కొన్ని డీజేలు పెట్టి అసలు ఆ దేవుడి పాటలు వదిలేసి వేరే వేరే పాటలు వేయడం, దాని గురించి తగాదాలు పట్టం. మీ మండలంలో కాదులేండి, ఇక్కడేం లేదు కదా, మీ పక్క మండలంలో ఆ పాట గురించి ఇది పలానా వారికి సంబంధించిన పాట, లేదంటే పలానా నేను పేర్లు చెప్పదలుచుకోవాలి, పలానా దీనికి సంబంధించిన పాట అని ఒకరు, కాదు ఆ పాట ఎందుకు వేయాలని వీళ్ళు, ఈ పాట వేయకూడదని వాళ్ళు, ఇలాంటివి పెట్టుకోవద్దు. ఎట్లా చేసుకుంటే బాగుంటుందని మీ సలహాలు కావాలంటే మీ విలేజ్ లెవెల్లో రెవెన్యూకి సంబంధించి విఆర్ఓస్ ఉంటారు, మా జిఎంఎస్కేలు ఉంటారు, అట్లాగే కరెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళకి సంబంధించిన లైన్ మ్యాన్లు కానీ అసిస్టెంట్ లైన్ మ్యాన్లు కానీ వాళ్ళంతా ఉంటారు. మీరు వాళ్ళందరూ సహకారం తీసుకోండి. పండుగని బాగా చేయాలనేది, సంతోషంగా జరుపుకోవాలనేది ప్రభుత్వం ఉద్దేశం. దాన్ని నెరవేర్చండి. దాంట్లో ఏదైనా ఇబ్బంది ఉన్నా, ఏదైనా సమస్య ఉన్నా మా దృష్టికి తీసుకురండి. మాకు సాధ్యమైనంత వరకు మేము దాన్ని పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తాం. మా వాళ్ళు కాకపోతే పైకి చెప్తాం. ఈ పండగలకి పర్మిషన్లకి సంబంధించి ఈ లైసెన్సులకు కానీ అంతా ఆన్లైనే, ఆఫ్లైన్ ఏం లేదు. మీరు ఎవరిని కలవాల్సిన అవసరం లేదు, మీరు ఎవరికి మనీ పే చేసే అవసరం లేదు, అంతా ఫ్రీనే, ఉచితం. ఛార్జెస్ ఏమన్నా లేవు కదా. మైక్ పర్మిషన్ సంబంధించి అట్లా తప్పదు. మైక్ పర్మిషన్ అనేది మైక్ పర్మిషన్ అది కూడా ఆన్లైన్ లో మీరు పే చేసుకోవాల్సిందే. ఎవరిని మీ సేవకు వెళ్తారో దాన్ని అది ఎంత ఉందో అంత పే చేసుకుంటారు, మీ సేవలోనే కట్టుకుంటారు. అది పోలీస్ స్టేషన్కి వచ్చి డబ్బులు కట్టాల్సిన అవసరం లేదు, లేదా మరో డిపార్ట్మెంట్ దగ్గరికి వెళ్ళి డబ్బులు కట్టాల్సిన అవసరం లేదు. గవర్నమెంట్ అన్ని ఫ్రీ చేస్తుంది. మైక్ పర్మిషన్ అనేది మా వాళ్ళు తీసుకుంటారు. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని మీరంతా సంతోషంగా చక్కగా పండుగను ఎంజాయ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి మీ అందరికీ ముందుగానే వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తాను. అన్నవరం క్వారీలో అక్రమాలు జరిగాయని నిరూపించే ధైర్యం మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డికి ఉందా అని కావలి ఎమ్మెల్యే కావ్యకృష్ణారెడ్డి సవాల్ విసిరారు. తన క్వారీకి వచ్చే ముందు మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి చేసిన అవినీతి అక్రమాలను పరిశీలించి రావాలని సూచించారు. 5 ఏళ్ల పాటు అధికారంలో ఉన్నప్పుడే తన క్వారీని ఏమీ చేయలేకపోయారని ఇప్పుడేం చేస్తారంటూ ఆయన ఎద్దేవా చేశారు. ఈ రోజున చేసేటువంటి అభివృద్ధిని చూసి ఓర్వలేక ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాల పాత్రను మర్చిపోయి ప్రతిపక్ష పాత్ర విమర్శనాత్మకమైన పాత్రగా ఉండాలి, చెడిపోతున్నటువంటి వ్యక్తుల్ని దారిలో పెట్టేటువంటి మార్గదర్శకులుగా ఉండాలి. కానీ ఈరోజు వ్యక్తిగతాలకి దిగజారేటువంటి స్థాయికి వచ్చిన తరుణంలో నేను కూడా ప్రజలకు తెలియజేయాలి, జరిగిన వాస్తవాలను ప్రజల ముంగిట పెట్టాలనేటువంటి సదుద్దేశంతో ఈ రోజున ఈ పత్రికా సమావేశాన్ని, ఈరోజు మీడియా యొక్క సమావేశాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంలో 10 సంవత్సరాలు పనిచేసినటువంటి రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారి వైనం, అదేవిధంగా నిన్నటి రోజున కావలికి విచ్చేసిన
మాజీ మంత్రివర్యులు కాకాని గోవర్ధన్ రెడ్డి గారు ప్రవర్తించిన తీరు, కావలిని అవమానించినటువంటి విధానం, కావలి ప్రజలు ఇచ్చిన తీర్పును అవమానిస్తున్నటువంటి పద్ధతి ఈరోజు చాలా గుజుప్తాకరమైనటువంటి పరిస్థితి ఉంది. ఈ సందర్భంగా మొదట నా క్వారీ విషయాన్ని మీ అందరికీ కూడా తెలియచేయాలి అనే ఉద్దేశం మొదటిది. 2007వ సంవత్సరంలో కావ్య కృష్ణారెడ్డి అనేటువంటి వ్యక్తి ఎవరికి తెలియని రోజుల్లో, రాజకీయ ఓనామాలు తెలియని రోజుల్లో, కావలి గడ్డ మీద ప్రతాప్ రెడ్డి రాజకీయంగా పుట్టని రోజుల్లో, కాకాని గోవర్ధన్ రెడ్డి నెల్లూరుకు వచ్చినటువంటి పరిస్థితుల్లో అన్నవరంలో నేను నా కుటుంబ సభ్యులు చిన్న కుటీర పరిశ్రమ అయినటువంటి క్రషర్ని, బ్లూ మెటల్ క్వారీని ప్రభుత్వ అన్ని అనుమతులతో ఏర్పాటు చేయడం జరిగింది. నాటికి ఎమ్మెల్యేలు ఉన్నారు, రాజకీయ పార్టీలు మారుతూనే ఉన్నాయి, ప్రజా జీవితంలో చాలామంది ఎమ్మెల్యేలు వచ్చిపోయారు. ఏ రోజు కూడా క్వారీల విషయంలో ఎవరు కూడా జోక్యం చేసుకున్నటువంటి పరిస్థితి. కారణం, నిరంతరం కూడా లారీలు రోడ్డు మీద తిరుగుతున్నా, క్వారీల్లో బ్లాస్టింగ్లు జరుగుతున్నా అన్నీ కూడా ప్రభుత్వ అనుమతులతో ఉన్నాయి కాబట్టి ఎక్కడా కూడా ఏ ఒక్కరోజు కూడా ఇబ్బంది రానటువంటి పరిస్థితుల్లో ఏ ఎమ్మెల్యేలు కావచ్చు, ఏ ప్రజాప్రతినిధులు కావచ్చు దాని జోలికి రానటువంటి పరిస్థితి ఉంది. అటువంటి పరిస్థితుల్లో 2023వ సంవత్సరం నేను కావలి తెలుగుదేశం అభ్యర్థిగా రాబోతున్నానని తెలుసుకున్నటువంటి రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు, క్రషర్ ఉండేది ఉదయగిరి నియోజకవర్గంలో, ఉదయం నియోజకవర్గంలో వైసీపీ వాళ్ళకి దాని గురించి ఏమీ కనిపించలే. కావలిలో ఉన్నటువంటి ప్రతాప్ కుమార్ రెడ్డికి నియోజకవర్గంలో సంబంధం లేనటువంటి ఏరియాలో ఉన్నటువంటి క్వారీ మీద దాడి చేపించడం, నేను తెలుగుదేశం పార్టీకి ₹1 కోటి చందా ఇచ్చానటువంటి ఆలోచనను పెట్టుకుని నన్ను తుదిమెట్టించాలనో, రాజకీయంగా అంతమొందించాలనో, రాజకీయంగా టికెట్ లేకుండా ఒక అవినీతి పరుడును ముద్రేయాలనే ఆలోచనతో 2023 ఏప్రిల్ 2వ తేదీన నా క్వారీకి నెల్లూరు జిల్లాకు సంబంధించిన అధికారులు కాకుండా కాకినాడ, అనంతపురం, గుంటూరు దగ్గర పేలీచర్లకు సంబంధించినటువంటి అధికారుల చేత నా క్వారీ మీద దాడి చేసి ఎటువంటి నోటీస్ ఇవ్వకుండా ₹143 కోట్ల పెనాల్టీలు నాకు విధిస్తే, దానికి నేను ఆన్సర్ ఇస్తే, లేదు కట్టాలని నన్ను బెదిరిస్తే, నేను అత్యున్నతమైన న్యాయస్థానమైనటువంటి హైకోర్టుని ఆశ్రయిస్తే ఫస్ట్ సిట్టింగ్లోనే ఇది ఇల్లీగల్, అన్ని అనుమతులు ఉన్నటువంటి క్వారీకి మీరు పెనాల్టీలు ఎలా వేస్తారని చెప్పి కోర్టు చివాట్లు పెడుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని, ఆనాటికి ఉన్న రాక్షస పాలన అందిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఎండగడుతూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చినటువంటి ఉత్తర్వులు ఇమీడియట్లీ వాళ్ళ క్వారీకి అనుమతులు ఇవ్వమని ఇస్తే, ఇదే ప్రతాప్ కుమార్ రెడ్డి ఎమ్మెల్యే ఉండగా, వాళ్ళ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఉండగా ఈరోజు సర్వేపల్లిని మర్చిపోయి కావలికి వచ్చి విమర్శించే స్థాయికి ఎదిగినటువంటి కాకాని గోవర్ధన్ రెడ్డి నెల్లూరు జిల్లా మంత్రిగా ఉండగా నాకు మళ్ళా నా క్వారీని నాకు అనుమతులు ఇచ్చింది కూడా అదే వైసీపీ ప్రభుత్వంలోనే. ఆనాడు నాకు ఇచ్చింది క్లీన్ చిట్, ఈరోజు నేను మిమ్మల్ని ఓడించాను కాబట్టి ఇప్పుడు నేను అవినీతి పరుడని నా మీద ముద్ర వేస్తుంటే ఎంతవరకు సమంజసమని కూడా ఈ సందర్భంగా అడుగుతున్నా. ప్రకాశం జిల్లా మార్కాపురం ఎమ్మెల్యే నారాయణ రెడ్డికి లారీ డ్రైవర్లకు క్షమాపణలు చెప్పారు. ఒంగోలు కలెక్టర్ క్యాంప్ కార్యాలయం వద్ద జరిగిన నిరసన కార్యక్రమంపై వారు స్పందిస్తూ కాశీరాం సింగ్ అనే వ్యక్తి తమను బ్లాక్ మెయిల్ చేసి ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా నిరసన చేపట్టేలా ప్రేరేపించారని వెల్లడించారు. ప్రస్తుతం తమకు ఎలాంటి ఇబ్బందులు లేవని, ఎమ్మెల్యేనే తమ సమస్యను పరిష్కరించారని తెలిపారు. 15 ఏళ్లుగా మార్కాపురంలో లారీ అసోసియేషన్ కూడా లేదని వారు పేర్కొన్నారు. మేము ఎమ్మెల్యే గారికి మీదకి, ఆటో వారి మీదకి ఏదేదో ప్రెస్మెంట్ పెట్టి అక్కడ ధర్నాలు ఇచ్చేసినాము. అది ఏడే కాశీరామ్ సింగ్ అని అతన్ని చేపించాడు, బ్లాక్ మెయిల్ చేసి తీసుకుపోయాడు మమ్మల్ని. మేము ఉద్దేశపూర్వకంగా అయితే పోలేదు. మాకు ఈ ధర్నాలకు ఎటువంటి సంబంధం లేదు. మేము ఇప్పుడు ఎక్కడికి పోయిన వాళ్ళం కూడా కాదు. అతను తీసుకుపోబట్టి పోయినాము. ఈ యార్డు వారికి మాకు ఎటువంటి వివాదాలు లేవు. మాకు సక్రమైన రేటే ఇస్తున్నారు. ఎమ్మెల్యే గారు యార్డు వాళ్ళని మమ్మల్ని కూర్చోబెట్టి ఈ ఇద్దరిని కూర్చోబెట్టి కలిపి మాట్లాడి మాకు ఇబ్బంది లేకుండా చేసిండు. ప్రజెంట్ అయితే మాకు ఎటువంటి ఇబ్బంది లేదు. యార్డు వాళ్ళతో కానీ మాకేమి ఇబ్బంది లేదు.
అన్ని బాగానే చేస్తా ఉన్నారు. మేము దౌర్జన్యంగా ఏదో మమ్మల్ని బ్లాక్మెయిల్ చేసి తీసుకుపోబట్టే మేము పోయినాము, లేకపోతే మేము పోయేటోళ్ళం కాదు. మేము ఎక్కడికి పోలేము, ఎప్పుడు పోము కూడా పోము. ఏదైనా పొరపాట్లు ఉంటే క్షమించమని ఎమ్మెల్యే గారికి ఆర్టీ వారికి కోరుకుంటున్నాం. అమౌంట్ కరెక్ట్ గా ఇస్తున్నారు. ఏరే డబ్బుల గురించి ఏదో బ్లాక్మెయిల్ చేసి పోయినారు, అమౌంట్ గురించి అయితే పోలేదు. వాళ్ళు ఏదో ఊరికే తప్పుడు రాతలని రాసుకున్నారు, దానికి దీనికి ఏం సంబంధం లేదు. ప్రభుత్వం వచ్చి కూటమి ప్రభుత్వం వచ్చి సంవత్సరంన్నర అవుతుంది. మా లారీ వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా యార్డు వారు సరసమైన ధరల ఇసుక మాకు టన్ను రేటు ఇస్తున్నారు, బాడీ రేటు సహకరిస్తున్నారు, ఇబ్బంది ఏం లేదు. కానీ ఈ మధ్య వేరే కాశీరామ్ సింగ్ అని అసోసియేషన్ అనే చేటర్ ఒకటి స్లిప్ పెట్టి నేను అసోసియేషన్ లీడర్ని ప్రెసిడెంట్ని అది అని చెప్పుకొని కలెక్టర్ ఆఫీసుల కాడ కానీ ఇంకో ఆర్టీఓ ఆఫీస్ దగ్గర కానీ ఇలా ధర్నాలు చేశాడు. అలాంటి అతన్ని చట్టపరంగా చర్యలు తీసుకోవాలని మేము లారీ వాళ్ళని కోరుకుంటున్నాము. అందరికీ లారీ వాళ్ళందరికీ అసలు ఎక్కడ అసోసియేషన్ లేదు, 15 సంవత్సరాల నుంచి మార్కప్లోనే అసోసియేషన్ లేదు. కానీ అతను ఏదో యూనియన్ స్లిప్ ఒకటి తీసుకొచ్చి పెట్టి నేను ఆ లారీ ఓనర్ అసోసియేషన్ అని అందరినీ బెదిరించి తీసుకెళ్లి కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి తీసుకెళ్లి ఈ మధ్య ఇలాంటి జరిగినాయి. ఎమ్మెల్యే గారి మీద కూడా తప్పుడు ఆరోపణలు చేశాడు. మాకు ఎమ్మెల్యే గారు కానీ ఇసుక యార్డు వారు కానీ కరెక్ట్గా సరసమైన ధర లారీ బాడీకి ఇస్తున్నాడు, ఎటువంటి ఇబ్బంది ఏం లేదు. కానీ అతన్ని ఒక చేటర్ అతన్ని చర్యలు తీసుకోవాలని లారీ వాళ్ళు అందరము కోరుకుంటున్నాము. ఎన్టీఆర్ జిల్లా కంచికజల్ల మండలం పరిటల ఆంజనేయ స్వామి ఆలయంలో చోరీ జరిగింది. ఉత్తర ద్వారం గుండా ప్రవేశించిన దుండగులు గర్భాలయ తాళాలు పగలగొట్టి 7 కేజీల వెండి వస్తువులు 60,000 నగదును అపహరించినట్లు పోలీసులు తెలిపారు. సీసీ కెమెరాల పరిశీలనలో 3 వ్యక్తులు దొంగతనానికి పాల్పడినట్టు గుర్తించారు. క్లూస్ టీం ఆధారంగా పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి. కాకినాడలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ పర్యాటక రంగంగా కాకినాడ జిల్లాను మరింత అభివృద్ధి చేస్తామని వెల్లడి. కూటమి పాలనలో ప్రభుత్వ ఉద్యోగులకు రక్షణ లేదన్న మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్. తన శాఖ ఉద్యోగులకే రక్షణ కల్పించలేని పవన్ కళ్యాణ్ రాజీనామా చేయాలని డిమాండ్. మంగగిరి జనసేన పార్టీ కార్యాలయంలో జనవాణి కార్యక్రమం. ప్రజల నుంచి అర్జీలు స్వీకరించిన పార్టీ నాయకులు. వాడపల్లి వెంకన్న ఆలయంలో ప్రత్యేక పూజలు. మంగళవాద్య నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొల్పు సేవ, ఐశ్వర్యలక్ష్మి హోమం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.